బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫిన్లాండ్లో హైదరాబాద్ వాసి మణిదీప్ మిస్ అయ్యాడు. 45 రోజులు గడుస్తున్న ఆచూకీ లభించలేదు. మిస్టరీగా మారుతుంది మణిదీప్ మిస్సింగ్ కేస్. ఫిన్లాండ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు మణిదీప్. గత నెల 4వ తారీఖున తల్లిదండ్రులకు చివరిసారిగా ఫోన్లో మాట్లాడారు. మే 5వ తారీఖు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మణిదీప్ ఫ్రెండ్స్కి కాల్ చేసినా తమకు తెలియదు అంటూ చెప్పారంటూ ఉన్నారు మణిదీప్ తండ్రి ముత్యం రెడ్డి. హైదరాబాద్లోని వనస్థలిపురం వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి ప్రస్తుతం కనిపించకపోవడం ఆ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులు గడుస్తున్న ఫిన్లాండ్ అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆందోళన వెలుబుచ్చుతున్నారు. మణిదీప్ మిస్సింగ్పై హైకోర్టు తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. మణిదీప్ మిస్సింగ్పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, ఫిన్లాండ్లోని ఇండియన్ ఎంబసీ, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసు జారీ చేసింది. అంటే కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం అంటే ఇండియన్ ఎంబసీ, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ కొడుకుని క్షేమంగా భారత్కు తీసుకురావాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతూ కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మలా సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మలా, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది, మణిదీప్ ఎక్కడ ఉన్నాడు, మణిదీప్ వేరే వర్డ్స్ గురించి ఎటువంటి సమాచారం ఉంది? బట్ బిఫోర్ దట్ నిర్మల దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి మణిదీప్ తండ్రి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. 2025లో ఫిన్లాండ్కు బీటెక్ గురించి వెళ్ళిండండి. అక్కడ 2026లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మే 1 నుంచి మాకు కాంటాక్ట్ లేకుంటే మాకు డౌట్ వచ్చి బాబుకు రోజు ఫోన్ చేసినా కానీ కాంటాక్ట్ లేకుంటే మాకు చాలా భయం వేసింది. భయం వేసిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అతనికి కృష్ణ అని ఆ అబ్బాయి, ఢిల్లీ అబ్బాయి, అక్కడే అంటే రూమ్మేట్ కాకుండా సపరేట్ రూమ్ వాళ్ళిద్దరిది. కానీ ఆ అబ్బాయికి ఫోన్ చేసి కృష్ణ ఇట్లా మణిదీప్ కనబడతలేడు, మా కాంటాక్ట్ లేడు, ఒక 3 days నుంచి అని మేము ఆ బాబుకు చెప్తే ఆ బాబు, అంకుల్ నేను పోయి చూస్తా, నేను ఆల్రెడీ ఢిల్లీకి వచ్చేస్తున్నా, నేను హెల్సింగ్లో ఉన్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా అంటే నేను హాలిడేస్ కదా నేను ఇంటికి పోదామని బుక్ చేసుకున్నా అంకుల్ అని ఆ అబ్బాయి చెప్తే, బాబు ఒక్కసారి నువ్వు పోయి లాతికి పోయి మా బాబు రూమ్ చెక్ చేయమ్మా, లేదా పోనీ ఒక పోలీసులకన్నా ఇన్ఫర్మేషన్ ఇయ్యి అక్కడ అంటే ఆ బాబాయ్ లాతికి పోయి లాతిలా పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి పోయి రూమ్ ఎంక్వైరీ చేసి రూమ్ లో మీ బాబు లేడని మళ్ళీ మాకు రిటర్న్ సమాధానం చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ అదే బాబుతోటి కృష్ణతోటి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించినాం. లాతిలా మిస్సింగ్ పెట్టించినాక ఆ బాబు ఢిల్లీకి వచ్చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి మాకు ఏ కాంటాక్ట్ లేకుండా ఇక్కడ మన ఇండియా నుంచి మన గవర్నమెంట్ ఇట్లా అప్లై చేద్దామని దత్తాత్రేయ దగ్గరికి పోయినాం. దత్తాత్రేయ పోతే అక్కడ మద్దతు అనే యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ నుంచి సెంట్రల్ కు పోయింది. అక్కడ నుంచి కిషన్ రెడ్డి దగ్గరికి పోయినాం. కిషన్ రెడ్డి నుంచి అక్కడ చెప్పించినాము. కిషన్ రెడ్డి క్యాబినెట్ లో పెడుతున్నా అన్నాడు. అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటి వరకు మాకు ఏది ఇన్ఫర్మేషన్ లేదు. జయశంకర్ చెప్పిన అన్నాడు, క్యాబినెట్ లో పెట్టిన అన్నాడు. అన్ని ఇదివరకు 45 రోజులు, ఇప్పటికి 45 రోజులు మాకు మా బాబా ఆచూకి తెలియక ఏం చేయలే. ఎక్కడ అసలు ఎంతో భయం అవుతుంది. ఎవ్వరు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఫిన్లాండ్ పోలీసే కాదు, ఫిన్లాండ్ ఎంబసీ కాదు, మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చూసి 45 రోజుల నుంచి చూసి మేము ఎవరికి చెప్పుకోలేక ఇక హైకోర్టులో పిటిషన్ వేస్తే మొన్న బుధవారం నాడు పిటిషన్ బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ నుంచి మళ్ళా జడ్జి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తాను మాకు హామీ ఇచ్చిండు. మేము చెప్పేది ఏంటంటే కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు మా బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పటికి 45 రోజులు అవుతుంది. మేము ముఖ్యమంత్రికి పెట్టినాము, దత్తాత్రేయ, కిషన్ రెడ్డికి, ఇంతమందికి, మన ఇండియా వాళ్ళందరికి పెట్టినా కానీ ఎవ్వరు ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం మాకు ఫోన్ చేసి అడిగినోడు ఇట్లా లేడు ఎవ్వరు. దయచేసి కేంద్రానికి, రాష్ట్రానికి చెప్పేది ఏమనగా మా బాబు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి మా బాబు ఇండియాకి పంపించమని, మా ఇంటికి తెచ్చేయమని కోరుకున్నా. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ప్రస్తుతం మణిదీప్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది? ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా కేసులో? సచిన్, వాస్తవంగా చెప్పాలి అంటే ఫిన్లాండ్ లో చదువుకోవడానికి మణిదీప్ అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. మణిదీప్ వనస్థలిపురము వైదేహి నగర్ కు చెందిన వ్యక్తి. తను బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసము ఫిన్లాండ్ లో చదువుకోవాలి అని తన చిన్నప్పటి నుంచి తనకున్న కోరికని తల్లిదండ్రులు నెరవేర్చాలనే నేపథ్యంలో అక్కడికి పంపించడం కూడా జరిగింది. కానీ మణిదీప్ గత నెల అంటే మే నెల 4వ తేదీన చివరిసారిగా తల్లిదండ్రులతోటి చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత 5వ తారీఖున మళ్ళీ తండ్రి మణిదీప్ కి కాల్ చేయడంతో కూడా మణిదీప్ అసలు ఫోన్ రెస్పాండ్ లేదు, ఫోన్ కలవడం లేదు. అలా ఒక 3 days కూడా తండ్రి ట్రై చేస్తూనే ఉన్నాడు, ఫోన్ కలవట్లేదు ఏంటి అని చెప్పేసి. అప్పటికే 3 రోజులు గడవడంతో చాలా వరకు కూడా తండ్రి కంగారు పడిపోయి మణిదీప్ ఫ్రెండ్, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అబ్బాయి, ఆ మణిదీప్ ఫ్రెండ్ కు కాల్ చేయడంతో ఆ అబ్బాయి స్పందించి అప్పటికే తను ఢిల్లీకి వెళ్ళాలి, సెలవులు వచ్చాయనే నేపథ్యంలో తను టికెట్ కూడా బుక్ చేసుకున్నాను అంకుల్ అని చెప్పిన తర్వాత కూడా ఆ తండ్రి కంగారు తోటి, లేదు బాబు మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కొంచెం వెళ్ళి చూడు అని చెప్పినప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మణిదీప్ రూమ్కి వెళ్ళి చూడగా అలాగే మణిదీప్ అక్కడ లేకపోవడంతో వెంటనే అబ్బాయి మిస్సింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది. తర్వాత మిస్సింగ్ కేసును కూడా పోలీసులు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మణిదీప్ రూమ్కి వచ్చి చూశారు. అయినా కానీ అక్కడ ఎటువంటి స్పందన లేదు. కానీ ఇక్కడ నుంచి తండ్రి పదే కూడా ఇక్కడ గవర్నమెంట్ ని ప్రాధేయపడడం జరిగింది. అలాగే మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. కలిసి జరిగిన విషయం కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 45 రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి పోలీసులు కానీ ఇక్కడి నుంచి ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. అసలు మణిదీప్ ఏమయ్యాడు అనేది కూడా తెలియడం లేదు. కానీ ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము స్పందించడం లేదని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మణిదీప్ మిస్సింగ్ కేసుపై మరి మణిదీప్ తల్లిదండ్రులు హైకోర్టులో కూడా పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్ మాత్రం మన సోమవారము బెంచ్ పైకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేయడమే కాకుండా అలాగే ఇక్కడ మనకి సెంట్రల్ కూడా మొత్తము అందరినీ అలర్ట్ చేయాలి, ఖచ్చితంగా తమ కొడుకు వివరణ ఇచ్చి తీరాలి అని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పునియడం జరిగింది. అలాగే వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పటికైతే మరి ఇక్కడ నుంచి తెలంగాణ పోలీసులు కావచ్చు, ఇటు సెంట్రల్ లో కూడా ఎవరు ఎటువంటి స్పందన అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇంకో విషయము అక్కడ ఫిన్లాండ్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మరి మణిదీప్ దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ ని ట్రాక్ చేసే విషయంలో కూడా ఎటువంటి స్పందన కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అసలు ఫోన్ ని ట్రాక్ చేశారా లేదా, అసలు మణిదీప్ దగ్గర ఫోన్ ఉందా లేకపోతే ఫోన్ రూమ్ లోనే మర్చిపోయాడా, ఆ ఫోన్ మరి పోలీసులు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా, అసలు ఎటువంటిది కూడా ఇప్పటి వరకు అసలు ఏ సమాచారం కూడా తెలియకపోవడంతో తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతూ మీడియాను కూడా ఆశ్రయించి నా కొడుకు జాడ చెప్పండి అని ప్రాధేయపడుతున్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాం సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఫిన్లాండ్లో హైదరాబాద్ వాసి మణిదీప్ మిస్ అయ్యాడు. 45 రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ లభించలేదు. మిస్టరీగా మారుతుంది మణిదీప్ మిస్సింగ్ కేసు. ఫిన్లాండ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు మణిదీప్ రెడ్డి. గత నెల 4వ తారీఖున తల్లిదండ్రులకు చివరిసారిగా ఫోన్ చేశాడు. మే 5వ తారీఖు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మణిదీప్ ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నప్పటికీ వాళ్ళు కూడా తమకు తెలియదు అంటూ సమాధానం చెప్పారంటూ ఉన్నారు మణిదీప్ తండ్రి ముత్యం రెడ్డి. హైదరాబాద్లోని వనస్థలిపురం వైదేహి నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి 45 రోజులు గడుస్తున్నా ఫిన్లాండ్ అధికారులు పట్టించుకోవటం లేదు. అంటే అతగాడు తప్పిపోయాడు, ఎక్కడ కనిపించట్లేదు. అయినప్పటికీ ఫిన్లాండ్ పోలీసులు కావచ్చు లేకపోతే ఫిన్లాండ్ అధికారులు పట్టించుకోవట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రియాక్ట్ కావటం లేదంటూ ఆ కుటుంబం మణిదీప్ కుటుంబం ముఖ్యంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణిదీప్ మిస్సింగ్పై హైకోర్టులో తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మణిదీప్ మిస్సింగ్పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. కేంద్రం ఫిన్లాండ్లోని ఇండియన్ ఎంబసీ తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ కొడుకుని క్షేమంగా భారత్కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU